హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాను ఈరోజు బ్లాగ్ చేయడానికి. కానీ హైదరాబాద్ క్లైమేట్ ఎలా ఉందంటే అసలు సపోర్టివ్ లేదు, చాలా వేడిగా ఉంది. సో అందుకని ఈవినింగ్ బ్లాగ్ చేద్దామని ఇంకా ఇప్పుడు బైక్ తీసుకుని బయటకు వచ్చాను. ఈ బైక్ని నేను ఆల్రెడీ మన వ్లాగ్లో ఒక ఫ్యూ మంత్స్ ముందు చూపించాను, కొన్న వెంటనే అనుకుంటా. అప్పుడే చెప్పాను కొత్త బైక్ కదా, తర్వాత ఎప్పుడైనా మనం దేని గురించి మాట్లాడదాము, దీని గురించి క్లియర్గా ఒక వ్లాగ్ చేస్తామని. అప్పటి నుంచి ఇప్పటికి కుదిరింది. సో ఈరోజు ఈ బైక్ గురించి మాట్లాడుకుందాం. ఎనీవేస్, ఇప్పుడు నేను బైక్ పైన మాట్లాడడం మొదలు పెట్టానంటే నేను ఆ లొకేషన్ రీచ్ అయ్యేలోపు వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. సో ఏం మాట్లాడలేదు, నేను ఒక ఎంటీ రోడ్డుకి వెళ్ళి అక్కడ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక నేను వీడియో కంటిన్యూ చేస్తాను. అప్పుడు ప్రశాంతంగా బైక్ గురించి మాట్లాడుకుందాం. సేమ్ నిన్న షూట్ చేసిన ప్లేస్ దగ్గరే ఇంకొక ఎంటీ రోడ్డు కనిపిస్తే ఇక్కడికి వచ్చాను. కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడే సన్సెట్ కూడా అయింది. బ్యూటిఫుల్ సన్సెట్ చూపించలేకపోయాను. ఎనీవేస్, ఈ బైక్తో కంపేర్ చేయడానికి నాకు తెలిసినంత వరకు ఇంకొక బైక్ ఉంది. అదేంటంటే M1000 XR అని. బట్ అలాంటి బైక్ ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు కంపారిజన్ వీడియో చేయలేకపోతున్నాము. ఎనీవేస్, ఈ బైక్ గురించి కదా ఇప్పుడు వ్లాగ్, ఈ బైక్ గురించే మాట్లాడుకుందాం. అన్నిటికంటే ఫస్ట్ ఈ బైక్ గురించి చెప్పాల్సింది ఏంటంటే ఇది మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్. ఈ పైక్స్ పీక్ అనే నేమ్ దీనికి ఎందుకు వచ్చిందంటే పైక్స్ పీక్ హిల్ క్లైంబర్ రేస్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ రేస్ గురించి చెప్పాలంటే 156 కార్నర్స్ అంట. నేను జనరల్గా లదాఖ్ అని లేదంటే అటు ఇటు వెళ్తూ ఉంటాను కదా, ఇంకా అలాంటి ప్లేసెస్లో రేస్ అనుకోండి. ఫుల్ స్నో ఉండి కార్నర్స్ ఉండి ఒక రేస్ ఉంటే ఎలా ఉంటుంది. సో అలాంటి రేసెస్లో ఇది చాలా సార్లు విన్ అయింది. అక్కడి నుంచి వచ్చిన పైక్స్ పీక్ ఇది. దీనికి స్వింగ్ ఆర్మ్ కూడా సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్, అది కూడా మార్చేసిన ఫోర్జ్డ్ వీల్స్ ఉంటాయి, చాలా లైట్ వెయిట్ వీల్స్. నన్ను ఇప్పుడు ఎవరైనా ఒక సజెషన్ అడిగారు అనుకోండి, నాకు ఒక బైక్ కావాలి, నేను ట్రాక్కి యూస్ చేసుకోవాలి అండ్ టూరింగ్ కూడా యూస్ చేసుకోవాలి అని అలా అడిగితే నేను ఈ బైక్ సజెస్ట్ చేస్తాను. చాలా పవర్ఫుల్ బైక్ ఇది. 1158cc 170 HP. దీన్ని డైరెక్ట్గా ట్రాక్కి తీసుకెళ్ళి యూస్ చేయొచ్చు. దీని వీల్ సైజ్ కూడా 17 ఇంచ్ అనమాట. సో కార్నర్స్లో కూడా ప్రాపర్గా డైవ్ అవుతుంది. ఫ్రంట్ వీల్ గురించి పక్కన పెడితే దీని రేర్ టైర్ సైజ్ కూడా 190/55. సో కార్నర్లో మంచి లీన్ యాంగిల్ వస్తుంది. అలానే కార్నర్లోకి డైవ్ చేయడానికి స్మూత్గా డ్రైవ్ చేయొచ్చు 17 ఇంచ్ వల్ల. అండ్ కమింగ్ టు బ్రేక్స్, ఇది 330 mm ఫ్రంట్ రోటర్స్ ఉన్నాయి దీనికి. దీని బ్రేకింగ్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. నా GSలో నచ్చనిది ఏంటి అంటే నేను చెప్పేది బ్రేకింగ్, కానీ దీనిలో అన్నిటికంటే నచ్చేది ఏంటంటే బ్రేక్స్. సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఇది ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కాదు, ఇది ఫ్యాక్టరీ నుంచి వచ్చిన అక్రపోవిక్ ఎగ్జాస్టే. ఇది 170 HP అని చెప్పాను కదా, దీనికి కానీ ఫుల్ సిస్టమ్ అక్రపోవిక్ చేసేసుకుంటే ప్లస్ 9 HP పెరుగుతుంది. అని చెప్పడం మర్చిపోయాను, నాకు తెలిసినంత వరకు పైక్స్ పీక్ మల్టీస్ట్రాడా V4లు హైదరాబాద్లో 2 ఉన్నాయి. ఇప్పుడు దీని మోడ్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మధ్యలో ఒకటి అడ్డు వస్తుంది కదా, ఇది స్టాక్ పార్ట్ కాదు, ఇది చిగి, ఇది ఆఫ్టర్ మార్కెట్ పార్ట్. ఇప్పుడు కార్లో మనం కార్ ప్లే కనెక్ట్ చేసుకుంటాం కదా, అలానే ఇది కూడా. దీనిలో నాకు తెలిసినంత వరకు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన తర్వాత 2 ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి చిగి, ఇంకొకటి ఎయిర్ హార్న్. ఎనీవేస్, మోడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ మనం మోడ్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు స్పోర్ట్లో ఉంది కాబట్టి స్పోర్ట్ చూపిస్తుంది. ఫస్ట్ అన్నిటికంటే లీస్ట్ అంటే లో పవర్ మోడ్ ఏది అంటే అర్బన్ మోడ్. దీనిలో ఇంజిన్ పవర్ లోలో ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, ABS కానీ వీలీ కంట్రోల్ అండ్ టూరింగ్. ఇంజిన్ పవర్ మీడియం ఉంటుంది అండ్ DTC ABS ఇవన్నీ కూడా మారుతాయి. టూరింగ్ నుంచి స్పోర్ట్లో ఇంజిన్ మీడియం,
DTC చేంజ్ అయ్యాయి. ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. అండ్ ఇది రేస్ మోడ్. రేస్లో అన్ని లీస్ట్ ఉంటాయి, ట్రాక్షన్ కంట్రోల్, ABS, లేదంటే DWC అంటే డుకాటి వీలీ కంట్రోల్, ఫ్రంట్ సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్, ప్రీలోడ్. దీనికి ఓలిన్ సస్పెన్షన్ ఉంటుంది, అది కూడా అడ్జస్టబుల్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి మిర్రర్కి ఇక్కడ లైట్ కనిపిస్తుంది. ఈ లైట్ టర్న్ ఇండికేటర్ అనుకుంటారేమో. ఇండికేటర్ లెఫ్ట్ క్లిక్ చేశాను, అయినా ఇది బ్లింక్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది టర్న్ ఇండికేటర్ కాదు కాబట్టి. ఇండికేటర్స్ మనకి ఎందుకు ఉంటాయి, బయట వాళ్ళకి కదా కనిపించాల్సిందే. సో ఇదేంటంటే బ్లైండ్ స్పాట్ డిటెక్షన్. ఈ మధ్య కార్స్లో మీరు చూసే ఉంటారు, మనం రైడ్ చేస్తున్నప్పుడు కొన్ని మిర్రర్లో కనిపించవు, బ్లైండ్ స్పాట్లో ఉన్నప్పుడు అవి కనిపించక క్రాషెస్ అవుతూ ఉంటాయి. సో అయితే బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, వెనకాల ఎవరైనా ఉంటే ఈ లైట్ ఆన్ అవుతుంది. సో వెనకాల ఆ బ్లైండ్ స్పాట్ నుంచి కానీ మన పక్క నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా మనం ముందుకు వెళ్ళిపోయినా బ్లైండ్ స్పాట్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. అండ్ అలానే దీనికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం క్రూజ్ కంట్రోల్ పెట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 స్పీడ్లో నేను క్రూజ్ పెట్టుకుని వెళ్తున్నాను, నా ముందు కారు కూడా 100 ఉందంటే అలానే వెళ్తుంది. నా ముందు కారు 80 స్పీడ్లో ఉందనుకోండి, దీనికి ఇదే 80 స్పీడ్లోకి వచ్చేస్తుంది. అదే స్పీడ్ అయితే మళ్ళీ 100 వరకు వెళ్తుంది. సో అది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అది కూడా సేఫ్టీ ఫీచర్ దీనిలో ఉంది. అండ్ ఇంకేముంది, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఆక్రపోయిచ్ ఎగ్జాస్ట్ గురించి, మార్చిన వీల్స్, బ్రేక్స్, ఇంజిన్ CC, పవర్ అన్నీ అయిపోయినాయి. సారీ, దీనికి ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి ఆన్ చేసినా సరే అర్థం కాదు, ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇక్కడ ఫోన్ అంటే ఫోన్, కీస్ అంటే కీస్. ఫోన్ పట్టడం డౌటే అనుకుంటా, చిన్నవైతే మేబీ ఫిట్ అవుతాయి, ట్రై చేద్దాం. వెళ్తే మళ్ళీ రాదేమో. వెళ్ళిపోయింది. ఓయ్యా, ఇక్కడ మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అమ్మా, ఇందుకే రిస్క్ చేయకూడదు. A few moments later. నవ్వకండి అన్న, వచ్చేసింది. ఇక్కడ మనకి USB ఉంది కనెక్ట్ చేసుకోవడానికి. ప్రస్తుతానికి కీస్ పెట్టేద్దాం. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్గా కనిపించేది ఫ్యాక్టరీ నుంచే దీనికి కార్బన్ ఫైబర్, దీనికి కూడా కార్బన్ టిప్. దీనిలో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకే ఈ బైక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. పైన అన్నీ కవర్ చేస్తాం కదా. ఇప్పుడు మీ అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఈ బైక్ కాస్ట్ ఎంత అని. ఐ గెస్ బైక్ స్పీక్ ది ఎక్స్ షోరూమ్ కాస్ట్ 35 lakhs అనుకుంటాను. కానీ ఈ బైక్ షోరూమ్తోనే కొన్ని యాక్సెసరీస్తో వచ్చింది కాబట్టి ఇది డెలివరీ తీసుకునేప్పటికీ దీని కాస్ట్ 41 lakhs. ఈ ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ అని. ఈ లైట్స్ కూడా ఇప్పుడు ఆన్ చేస్తాను, అది కూడా సింపుల్. బైక్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్. ఇక్కడ పైన 3 clicks చేస్తే లైట్స్ ఆన్ అవుతాయి. అండ్ ఇంకో 2 లైట్స్ ఉన్నాయి కదా, అవి ఆన్ చేయాలంటే ఇది కూడా 3 clicks చేయాలి. కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా బ్రైట్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, ఇది ఫ్యాక్టరీ కాదు, ఆఫ్టర్ మార్కెట్దే. ఇప్పుడు లైట్స్ అన్నీ ఆన్లో ఉన్నాయి కదా, ఈ పాస్ లైట్ ఉంది కదా, 3 times ఫాస్ట్గా మనం క్లిక్ చేస్తే బ్లింక్ అవుతాయి. ఎవరైనా సైడ్ ఇవ్వట్లేదు, వాళ్ళు బ్లైండ్ అయిపోవాలి అంటే 3 clicks చాలు. హార్న్ కూడా ఇప్పుడే చూపించాను కదా, ఇది సౌండ్ బాంబ్ హార్న్, చాలా లౌడ్ ఉంటుంది. హార్న్ క్లిక్ చేయగానే చూడండి లైట్స్ ఎలా బ్లింక్ అవుతున్నాయో, అది సంగతి. ఇప్పుడు అన్నిటికంటే ముందు దీని ట్రాక్షన్ కంట్రోల్ చూడండి. సింపుల్గా చెప్పాలంటే, మీకు ఒక 30 years వచ్చి 2 bikes ప్లేస్లో ఒకటే బైక్ కావాలి, ఒకటి ట్రాక్కి, ఒకటి టూరింగ్కి, ఈ 2 పర్పస్లు సాల్వ్ అయిపోవాలి అంటే ఈ బైక్ తీసుకోవచ్చు. పవర్కి పవర్, ట్రాక్ యూస్కి ట్రాక్ యూస్,
అండ్ జనరల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే జనరల్గా మనం డుకాటీస్ రైడ్ చేస్తున్నామంటే ఫస్ట్ కాళ్ళు కారిపోతాయి. దీనిలో అలాంటిది ఏం లేదు. ఇంత చీకటిగా ఉన్నా సరే మీరు ఇప్పటివరకు చూసిన సినిమాటిక్ షాట్స్ అన్నీ ఎందుకు వచ్చాయి అంటే దీనివల్ల. మన లైట్స్ అన్నీ ఆన్ చేసుకున్నాం, ఇంకో 2 లైట్స్ ఆన్ చేయలేదు, టూ మచ్ అయిపోయిందని. ఇది సంగతి. ఎనీవేస్ ఇక్కడితో అయితే ఇంక నేను వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.